హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హష్మిత వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నామండి. నిన్నటి వీడియోలో చెప్పాను కదండి, నెక్స్ట్ పార్ట్లో మ్యారేజ్ వీడియో వస్తుందండి. ఇదే అండి ఆ మ్యారేజ్ వీడియో. మ్యారేజ్ రోజు మార్నింగ్ ఏమేమి చేసాము ఏంటి అనేది అయితే నేను వీడియో తీశాను అనమాట. అమ్మాయికి మైలపూలు తీస్తారండి, అంటే మంగలి వాళ్ళు వచ్చి మైలపూలు తీస్తారనమాట. ఈ లోపైతే జీలకర్ర బెల్లం అయితే దంచుతున్నాము వాళ్ళు వచ్చేలోపు. ఇదైతే మార్నింగేనండి, 2:30 అవుతుంది అనుకుంటా. టైం 3:30 అవుతుంది, ఎందుకంటే మార్నింగ్ 9:30కే మ్యారేజ్ అనమాట. సో ఆ లోపు ఈ పనులన్నీ కంప్లీట్ కావాలి కాబట్టి అసలు ముందు రోజు నైట్ ఎవరికి నిద్రలు లేవండి. మా మొహాలు అయితే అసలు ఎట్లా వాడిపోయాయనంటే, అసలు పెళ్ళికనంటే మనం ఎన్నో ఐటమ్స్ తీసుకొని వెళ్ళి రెడీ అయ్యి చాలా చక్కగా రెడీ అవుతాం కదా, అసలు మేము ఒక పిక్ కూడా తీయలేదండి. అంత నీరసపడిపోయామన్నమాట. ఎవ్వరికి, మాకే కాదు ఎవ్వరికి నిద్ర లేవు. సో ఈమె మంగళం అనమాట. ఇలా పిండితోటి ముగ్గు అయితే వేస్తుందండి, అంటే పోలు అంటారు అనుకుంటా. మళ్ళీ దానిపైన బియ్యంతో ఇలా పోలు వేస్తారనమాట. ఇదిగో చూస్తున్నారు కదా, అమ్మాయి ఇలా కుడికాలు లోపల పెట్టేసి రావాలన్నమాట లోపలికి. ఇలా చుట్టూ 4 మూలల చెంబులకి దారం కట్టేసి పెడతారు. అది పక్కనే మా హష్మి కూడా వస్తుంది. పాపం ఆ పాపకి కూడా అసలు నిద్రే లేదండి. మార్నింగే లేపాను, ఎందుకనంటే పెళ్లి కూతురు పక్కన తోడు పెళ్లి కూతురు కంపల్సరీ కూర్చోవాలి. పెళ్లి కూతురికి ఏమేమైతే చేస్తారో తోడు పెళ్లి కూతురు కూడా అవన్నీ చేస్తారనమాట. సో పక్కనే మా హష్మి కూడా వచ్చి కూర్చుంది. సో ఇలా ఇది పోలు అనుకుంటా, దీన్ని ఏమంటారో మరి, పోలు నాగలి ఏదో అంటారు, నాగలి అనుకుంటా. అమ్మాయి కాలు దానిపైన పెట్టుకున్న తర్వాత ఆమె ఏం చేస్తుందంటే ఇట్లా పారాణిలాగా రాసేసి కాళ్ళకి ఇలా గోర్లు తీస్తుందనమాట. అది మైలపోలు. ఇది ఆచారం. ఈ ఆచారం అందరి ఇళ్లలో ఉంటుందో లేదో, కొంతమందికి అయితే ఉంటుంది, కొంతమందికి అయితే ఉండదండి. సో ఆమె పొద్దున్నే వచ్చి ఈ కార్యక్రమం చేసిన తర్వాతే అమ్మాయి స్నానం చేసి రెడీ అవుతుందన్నమాట. ఇదైతే స్నానం చేయకముందే పొద్దున్నే చేస్తారు ఈ పని. ఇక్కడైతే పెళ్లి కూతురికి కొంచెం తలకి నూనె అయితే అంటుతారండి. కొబ్బరి నూనె కాదు, అది మంచి నూనె. ఇది తోడు పెళ్లి కూతురు కూడా కొంచెం అలా లైట్గా రాసేసి అక్షింతలు వేస్తారనమాట. ఆ అక్షింతలు కూడా ఇలా మనం స్ట్రేట్గా ఇట్లా వేయడం కాదు, చేతులు ఇలా క్రాస్లో పెట్టేసి, అంటే ఈ చెయ్యి ఇటు ఇట్లా పెట్టేసి అయితే వేయాలన్నమాట. ఇలా 5, 9 మంది, 11 మంది అలా వేస్తారనమాట. అలా వేసి బయటకు వచ్చిన తర్వాత ఆమె పని ఆమె చేసేస్తుంది. ఇక్కడ లోపల మేమైతే తలంబ్రాల బియ్యం అండి, అంటే రోకలితోటి ఇలా దంచినట్టు ఇలా చేయాలన్నమాట. దానికి ఆ రోకలికి గోల్డ్ చైన్ వేసేసి ఇలా పాట పాడుతూ సుంకించడమో ఏదో అంటారు. ఇక లోపల మేమైతే ఈ పని చేస్తున్నాం అనమాట. ఇది అయిపోయిన తర్వాత మా ఆడపడుచు వాళ్ళకి మేము ఓడిబియ్యం పోసామండి, ఎందుకంటే వీళ్ళే కాళ్ళు కడిగారు కాబట్టి మేము ఓడిబియ్యం పోస్తాము. ఇక్కడైతే ఓడిబియ్యం కలుపుతున్నాం అనమాట. కాకపోతే నా దాంట్లో ఓడిబియ్యం పిక్స్ అంటే క్లిప్స్ కొన్ని మిస్ అయ్యాయండి. సో ఇక్కడైతే అందరం 5గురం కలిసి ఇట్లా ఓడిబియ్యం అయితే కలుపుతున్నాము.
ఇక ఇక్కడైతే పెళ్లి మండపానికి అయితే వచ్చామండి. అబ్బాయిని అంటే అమ్మాయి తరపున అన్నదమ్ములు ఉంటారు కదా, ఇలా ఎత్తుకొని అయితే పందిట్లోకి తీసుకెళ్తారనమాట. పందిట్లోకి తీసుకెళ్ళి అంటే దుబ్బకాలు కడగడం అంటారు. అబ్బాయి కాళ్ళు కడిగి ఇలా ఎత్తుకొని పందిట్లోకి తీసుకెళ్ళి డబ్బులు అయితే వసూలు చేస్తారు. ఇంకా ఇదంతా ఇక్కడ నుంచి అయితే పెళ్ళి అదంతా కూడా చూడండి. అంటే నాకు పందిట్లో కొంచెం వీడియో తీయడం ఇబ్బంది అయ్యి, అంటే ప్రొజెక్టర్ పెడతారు కదా, నేను అందులో అయితే తీశాను. సో ఈ వీడియో అంతా కూడా చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి, చాలా బాగుంటుంది. ఇది అయిపోయిన తర్వాత లాస్ట్కి పెళ్ళిలో భరత్ ఉంటుంది కదండి, ఆ డాన్సులు అవన్నీ కూడా నేను యాడ్ చేశాను. సో స్కిప్ చేయకుండా ఈ వీడియో చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాదండి, ప్రతి ఒక్క వీడియోలో చెప్తున్నాను, చూసిన తర్వాత ఒక లైక్ అయితే ఇవ్వండి. ఎందుకంటే మీరు లైక్ ఇవ్వడం ద్వారా మన వీడియో అనేది ఇంకొంతమందికి రీచ్ అవుతుంది. సో అదైతే ఏం ఖర్చు అయ్యేది కాదు కదండి, ఒక లైక్ చేయడానికి ఏమవుతుంది. ప్లీజ్ డూ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు
Exclusively mixed by DJ Pawan Kumar Yadav from New York.